చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డు గురించి మాట్లాడు హౌ ఇట్ హస్ బీన్ గివెన్ టు దెమ్. I think in that same reference, I think he referred Mr. Imran's name. So strangely about Chenchu tribe గురించి మాట్లాడుతూ ఉంటే I don't know, somehow I attract certain people. నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ somehow I have attracted a lot of interesting people who come to me for some help or the other. So దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడతారు. అసెంబ్లీలో మొన్న ఈ మధ్యన సియాటల్ చీఫ్ వర్డ్స్ పెట్టారు. అంటే మేము we haven't inherited the earth, but we have borrowed from our future generations. అట్లాగే ఈ మన చెంచులు సంబంధించి ఒక అబ్బాయి శివ అని ఒక 16 ఏళ్ళ కుర్రోడు నా దగ్గరికి వచ్చి ఒక రోజు అక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాను. వాళ్ళిద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది. మామూలుగా వెళ్ళిపోతాను, కలుస్తాను, కానీ ఆ రోజు ఇద్దరు లోపల రమ్మంటే ఈ 16 అంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకున్నాను. వాళ్ళ నా దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు, ఏం కావాలి నీకు అది, నువ్వేం చదువుతున్నావు అంటే హీజ్ అరౌండ్ 16 or 17 సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. దేనికి వచ్చావు నీకంటే ఏం లేదు, ఇట్లాగా యురేనియం మైనింగ్ జరుగుతుంది, మా నల్లమల్ల అడవులు పోతాయి, పులులు చచ్చిపోతాయి, ప్రకృతి పోతాయి, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు, ఎవరు మా మాట వింటలేదు, అండ్ మైనింగ్ చేసేస్తున్నారు, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, అదేంటంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతారు నాకు చెప్పడానికి వచ్చింది. మరి ఏం చేశాను నువ్వు అంటే నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నా మాట ఎవరు వింటానికి ఎవరు లేరు అక్కడ. అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదైనా చెప్తామని చెప్పన్నా అంటే నేను ఎంత కదిలిపోయానంటే ఆ మాటలకి ఏం చేయాలి ఈ అబ్బాయికి అనుకుని నాకు అంత శక్తి లేదు. నేను అనుకుని జస్ట్ ఊరిని అలా మాట్లాడుతూ అండ్ బికాస్ ఫర్ మీ మీరు చెప్పినట్టు ఐ డిఫర్, ఐ మీన్ people whom I connect is not necessarily of my party or some other connection, but I said in common goal ఏమైనా ఉంటే అట్లాగే some Congress leader came to me, V. Hanumantra. He was there that particular day. ఏంటి మాట్లాడుతూ ఈయన ఈ మాట చెప్పగానే వెంటనే we call for an all party meeting. నాకు అందులో తర్వాత దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ I want to share it with you. నాకు బాగా నచ్చింది. వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్స్ అప్ Seattle, Chief Seattle, US-లో, somewhere in 18th century. He says, మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది, మీ భూములు మాకు కావాలి అంటే he says, ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు, ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాం మేమంటే, ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు, ఇక్కడ ఉండే బైసన్ మా బ్రదర్స్, ఇట్లాగా he connects the entire his environment into very brotherhood. తిరిగి ఈ ఏంటి మన ఈ యురేనియం మైనింగ్ ఎక్స్ప్లాయిట్ చేస్తాను ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. నల్లమల్లో ఉన్న చెట్లు, అక్కడున్న జంతువులు, వాగులు అన్నీ మా దేవతలుగా కొలుస్తున్నాం. పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు, లింగమయ్య అంటే ఎలుగుబంటి, అడవిలో పందిని బూరిల మస్సి, గారెల మస్సి, బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకుంటాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా బవరమ్మ, అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం. అలాంటి దేవతలే నమ్ముతాం. మీరు మల్లికార్జునుడిని కొలుస్తారు కదా ఇప్పుడు మీరు అన్నట్టు, అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది, దాన్ని మల్లమ్మ అంటాం. మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అనేది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చిన నల్లమల్ల చెంచుల ప్రతినిధి మాట్లాడిన మాట 2019 యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు. అంటే ఎంత జ్ఞానంతో ఉందంటే ఈ మాట వాళ్ళు ఏంటంటే కదిలిపోయారు. సో నాకేమనిపించిందంటే సార్ నేను చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ వనవాసి అనే ఒక చిన్న 16 or 17 ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్, లేదంటే
ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను పుస్తకం చదివితే నాకు వచ్చింది. సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఐఎమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషనిస్ట్. బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను, కానీ ఇంతకాలం టుడే ఐ హ్యావ్ అ గ్రేటర్ పొజిషన్ బై గాడ్స్ గ్రేస్. And as long as I am here as the forest minister, let me tell you, I am extremely committed. You have a conservationist first, then a political leader, then a deputy leader. And I am committed to it. అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచు ట్రైబల్స్ ట్రాకర్స్ గురించి మాట్లాడుతున్న కూడా చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్లో ఆయన పులులు వారి సంస్కృతంలో అంతర్భాగం అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగించింది. సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐఎమ్ ట్రూలీ కమిటెడ్. మీరు చెప్పండి ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా అయ్యాను. నేను బిఎన్ఎన్ మూర్తి గారు చెప్పింది, హౌ ద వే యూ రెస్క్యూ టైగర్. ఉండే టైగర్ని చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నేడ్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మా విజువల్ చూస్తూ ఉంటే ఒక తెలియని ఒక గుండెల్లో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా. అండ్ రియల్లీ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి, గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్న దానికి మీకు 2 చేతులకు మీ అందరికీ థ్యాంక్ యూ. సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి, అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది జస్ట్ ఐ వాంట్ టు సే యాడ్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ మై సైడ్. The development of we'll take this forward, make it as one single Nallamala Srisailam Tiger Reserve to Seshachalam corridor is crucial for dispersing the growing tiger population by connecting the Nallamala Hills and Seshachalam Hills. So together we can create a future where tigers roam freely in the wild and their roars echoing through forests for generations to come. We are committed to that, and we are committed for that, and we will take it forward. And any kind of illegal killing and trade of tigers should be, we have to look for most of the times in these cases I think the right punishment is not being given, or lack of identification, something we have to explore different kinds of methods. Mali repeatedly cheptanu, మొన్న కూడా చెప్పాను, 3-4 days back కూడా చెప్పాను. సాధ్యమైనంత వరకు మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ రీచ్ అవుట్ టు మై ఆఫీస్ అండ్ ప్లీజ్ ప్రయారిటీస్ తీసుకొని చేస్తాను. సో నా దగ్గరికి వస్తున్నప్పుడు, నా దగ్గర టుడే ఏమో మై ఎంటైర్ వెల్త్ ఈజ్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్. సో టుడే మార్నింగ్ ఐ వాస్ థింకింగ్, ఐ సెడ్ వై షుడ్ ఐ గో ఎంప్టీ హ్యాండెడ్ అండ్ అట్లీస్ట్ చిరంజీవి చౌదరి గారికి ఏదైనా ఇవ్వాలి. చాలా నాకు ఇంత అనుకోలేదు. But I was searching for many books, but I could come out with only this particular book. I had just one. The rest of the books were in Hyderabad. The Secret Network of Nature and Peter Wolben, one of the Forest Commission officer in Germany. So he wrote a trilogy, 3 books రాస్తున్నట్లు నాకు ఇది one of the book ఉండిపోయింది. So I want to gift it to Chiranjeevi Chaudhary garu. So I will end with this poem by ఇది చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం. when I was growing up in Time Stops at Shamli and Night Train at Dioli. So one of our officers, IFS, Sri Shivaram garu, he gave me this poem today. You are the quiet men who do not boast, and this is in the context of to the Indian foresters, maybe IFS officials like you, and anyone who's making the forests of India thrive. You are the quiet men who do not boast. To the Indian foresters, you are the quiet men who do not boast, although you have done much more than most, to make this land a sea of green, from here to far Cape Comorin. Without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth must suffer in its natural health, as herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, beasts and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor,
yours has been a love of labor. Our thanks, instead of desert sand, you have given us this green and growing land. And thanks to Ruskin Bond, and my love for Ruskin Bond about like he could see the erosion of land, killing of animals. I think that's what made him to do that. I think it's nice to remember him. And thank you, sir, for giving me this opportunity.